ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. మార్షల్ ఆర్ట్స్లో ఆరితేరిన పవన్ కళ్యాణ్ ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. 30 ఏళ్లకు పైగా సాగించిన సాధన, పరిశోధన, అంకితభావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు ఆయనకు దక్కింది. కరాటే, యుద్ధ కళల పట్ల ఆసక్తి కలిగిన పవన్ కళ్యాణ్ చెన్నైలో ఉండగానే కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేశారు. శారీరక సాధనకే పరిమితం కాకుండా జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి పరిశోధించి వాటిని అనుసరించారు. పలు సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ను తెరపై ప్రదర్శిస్తూ వాటికి విస్తృత గుర్తింపు, ప్రజాదరణ తీసుకొచ్చారు. జపాన్ సాంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన సోగో బుడో కన్రికై నుంచి పవన్ కళ్యాణ్కు 5th డాన్ పురస్కారం లభించింది. జపాన్ వెలుపల సోకే మురమత్సు సెన్సైలోని టకేడా షింగేన్ క్లాన్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచారు. గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదు అందించింది. ప్రముఖ బుడో నిపుణుడు హన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమ్మదీ మార్గదర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కెండోలో సమగ్ర శిక్షణ పొంది ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం పొందారు. సినిమా, శాస్త్రీయ యుద్ధ కళలు, యుద్ధతత్వ శాస్త్రాలను అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్ది మంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ ఏడాది సమ్మర్లో రిలీజ్కు రెడీగా ఉంది. మరోవైపు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల అఫీషియల్ అనౌన్స్మెంట్ సైతం వచ్చింది.